దళితులకి జరుగుతున్న అన్యాయాన్ని, పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని మెడికల్ కాలేజ్ విద్య ఎత్తి చూపించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, భారతదేశంలో అందరూ కూడా కనువిప్పు చేయాలని చెప్పేసి మన ఎస్సీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మన పెద్దలు రాజ్యసభ మెంబర్లు గొల్ల బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఏంటంటే ఏదైనా ఒక కమ్యూనిటీలోని ఒక 10 డాక్టర్లు గాని, 20 ఇంజనీర్లు గాని, 30 లాయర్లు గాని ఉంటే ఆ కమ్యూనిటీ వైపు ఏ అక్కడ కులాల వారైనా సరే, ఎవడైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే కన్నెత్తి కూడా చూడలేడమాట ఆ కమ్యూనిటీ వైపు. అంటే ఆ కమ్యూనిటీకి, ఆ పేద వర్గ కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వారందరికీ చదువును దగ్గర చేయాలని చెప్పేసి ఒక భావన, సంకల్పం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళింది మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే 17 మెడికల్ కాలేజీలు, ఎంతో మంది పేద విద్యార్థులకి డాక్టర్లు చేయాలని ఒక తపన, ఒక ఆకాంక్ష. ఆ తపనని ఈ రోజేమో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాల రాస్తా ఉన్నారు. ఎంత బాధాకరం. ఈ రోజు ఇలాంటి నాయకులు వల్లే భారతదేశం ఇంకా ఉన్నత స్థాయి వాళ్ళేమో ఉన్నత స్థాయికి వెళ్తా ఉన్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతా ఉన్నారు. సిగ్గుండాలి నిర్మలా సీతారామన్ గాని, అమిత్ షా గారు గాని, మోడీ గారు గాని ఇలాంటి చంద్రబాబు నాయుడిని ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే 6 people's wealth is equivalent to 60 crores of people wealth in the India అంట. అంటే 6 దగ్గర ఉండే ఆస్తులు 60 కోట్ల మంది దగ్గర ఉండే ఆస్తులకి సరి సమానం అంట ఈ భారతదేశంలోని. అంటే ఇంకా గొప్పవాడిని చేద్దామనా చంద్రబాబు నాయుడు, నువ్వు సిగ్గులేదా నీకు అని మేము చెప్తామన్నమాట. అలాగే ఇప్పుడు మా శివరామకృష్ణ గారు చెప్పారు, ప్రైవేటైజ్ చేస్తారంట, బాబాసాహెబ్ అంబేద్కర్ ని ప్రైవేటైజ్ చేస్తారంట. ఎంత అంటే ఏదైనా చేసుకో, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇన్స్పిరేషన్, ఈజ్ అ రోల్ మోడల్, ఈజ్ అ ఐకాన్ ఫర్ ద పూర్ పీపుల్, యంగ్స్టర్స్. ఎంతో మందికి, దళితులనే కాదు అన్ని వర్గాలకి కూడా మా దేవుడి గదిలో పెట్టుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మా గుండెల్లో పెట్టుకుంటాం. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు పెట్టి చేస్తే, చేతకాగా నీ ప్రభుత్వం అది కూడా ప్రైవేటైజ్ చేద్దామని చెప్పేసి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళేలా చేస్తావా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం అన్నమాట. ఇవన్నీ మానుకోవాలి. ఏదైనా సరే నీ పతనం దారి తీస్తా ఉంది. మా గొల్లబాబురావు గారు చెప్పినట్లుగా ఆంధ్ర రాష్ట్రం అంతా కాదు, ఎస్సీలు, భారతదేశం ఎస్సీలు అందరూ కూడా ఈ విషయాన్ని మీద తిరగబడతారన్నమాట. నువ్వు మోకాల మీద ఉండి క్షమాపణ చెప్పే రోజు వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను గట్టిగా. జై జగన్, జై భీమ్, జై భీమ్.